అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి, దాని మీద ట్రంప్ గారు ఇంత యాంటీగా ఎందుకున్నారు? అమెరికాలో ఒక రూల్ ఉంది. అమెరికాకి సంబంధించి అమెరికాలో ఎవరైనా ఒక బిడ్డ పుడితే వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఏ దేశస్తులైనా అవనివ్వండి, ఏ వీసా మీద ఉండనివ్వండి, ఆ బిడ్డ ఆటోమేటిక్ గా అమెరికన్ సిటిజన్ అయిపోతాడు. ఈ రూల్ ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా అమెరికా ఎందుకు పెట్టింది? ప్రపంచం నుంచి మాకు టాలెంట్ కావాలి, మాకు చైనీస్ టాలెంట్ కావాలి, ఇండియన్ టాలెంట్ కావాలి, కెనేడియన్ టాలెంట్ కావాలి, ఆస్ట్రేలియన్ టాలెంట్ కావాలి. ఎక్కడైతే బ్రెయిన్స్ ఉన్నో మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్రెయిన్స్ మొత్తాన్ని మేము రప్పిస్తాం, ఒక గ్రేట్ అమెరికన్ డ్రీమ్ ని సెల్ చేస్తాం, ఈ దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేలా చేయాలి. ఇది ఎప్పటి నుంచో అమెరికా పెట్టుకున్న ఒక డాక్టరీన్ అనుకోండి. ఇవాళ ఇప్పుడు ఏమవుతుంది? అమెరికాకి డెట్ ఉంది, ముందున్నంత జోష్ లేదు, అంత ఫాస్ట్ గా పైకి ఎదగట్లేదు. ఇక్కడ ఇప్పుడు స్కెచ్ ఏంటి? మాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి, ఇప్పుడు మాకు అనవసరమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇప్పటి నుంచి ఎవరైనా ఇక్కడ పుడితే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవ్వకూడదు, అవ్వకుండా చేయాలి, బర్త్ రైట్ సిటిజన్షిప్ లో అమెండ్మెంట్ చేయాలని చెప్పి ట్రంప్ గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ షిట్ హోల్ కంట్రీస్ నుంచి కాదు మాకు రావాల్సింది, మీరు నార్వే నుంచి రమ్మనండి, స్వీడన్ నుంచి రమ్మనండి, జర్మనీ నుంచి రమ్మనండి. సో ఇక్కడ ఆయనకి ప్రాబ్లమ్ స్వీడన్, నార్వేనో, ఏ జీడిపి, ఏ దేశం అని కాదు. ఇక్కడ ఇమిగ్రెంట్స్ అని చెప్పి బార్డర్ దాటి లోపలికి లీగల్ గా వస్తున్నారు కదా, అలా లీగల్ గా వచ్చిన జనాలు ఒంటి మీద ఉండే, చర్మం మీద ఉండే రంగుతో ఆయనకి సమస్య. అందుకని చెప్తున్నాను కదా, సిచ్యువేషన్ మనం అనుకున్నంత స్మూత్ గా అయితే లేదు. అక్కడ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.